మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. కానీ ఇక్కడ ఈ పిల్ల విషయానికి వచ్చేసరికి జరిగింది ఏంటి అని అంటే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొట్టమొదట ఆమె ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్క విప్లవకారుడిలోనూ ఆ విప్లవం ఎక్కడ రగులుతుంది, ఎందుకు ఆ విప్లవ జ్వాలలు వాళ్ళల్లో రగులుతాయి, వాళ్ళలో ప్రజ్వరిల్లుతాయి. అలాగే ఒక రచయిత కలం ఎంత పదునుగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? వాళ్ళ మనసులు చాలా సున్నితంగా ఉంటాయి. భావోద్వేగాలు ఒక రచయితకి చాలా ఎక్కువ ఉంటాయండి. ఒక విప్లవకారుల్లో కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టే విప్లవకారులు అవుతారు. ఆ భావోద్వేగాలని నడిపించేటటువంటి తీరు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఒక కవి ఉన్నాడండి, ఆ కవి ఎంతసేపు అంటే ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఒకరు వచ్చేసి ఆ కవిత్వాలలో కూడా ప్రకృతిని పొగడమో, లేకపోతే ఒక అందమైనటువంటి కవితలు రాయడం అనేటటువంటిది, భక్తి తరహా కవితలు రాయటం అనేటటువంటిది ఒక సెక్టర్ అయితే, విప్లవాత్మకమైనటువంటి కవితలు రాయటం అనేటటువంటిది ఒక సెక్టర్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఆ భావోద్వేగాలు మనల్ని ఎటువైపు నడిపిస్తున్నాయి, మనం ఎటు నడుస్తున్నాము అనేటటువంటిది కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.